క్షమించండి బిడ్డలు. గురువు ఒక్క మాటతో భావోద్వేగానికి గురైన పూర్వ విద్యార్థులు. 38 సంవత్సరాల తర్వాత కలయిక. ఇంతకు గురువులు ఎందుకు క్షమించమని అడిగారు? దానికి విద్యార్థులు ఏం చేశారు? ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం పదండి. వార్తల్లోకి వెళ్ళే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక గురువు తన శిష్యుడి ఎదుగుదల చూసి గర్వపడతాడు. కానీ అదే గురువు ఆ రోజుల్లో మిమ్మల్ని మందలించి ఉంటే, నేడు క్షమించండి అని చెబితే అక్కడున్న ప్రతి శిష్యుడు కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే గురువు ప్రేమను శిక్షగా భావించిన రోజుల్లో ఇప్పుడు ఆశీర్వాదాలుగా కూడా గుర్తుకొస్తున్నాయి. పాలమూరు జిల్లాలోని జడ్చర్ల జెడ్పీహెచ్ఎస్ బాయస్ బాదేపల్లి పాఠశాలలో 1988 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు నేడు ఎంపీడీఓ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై కలిసిన గురువులు, శిష్యులు ఆనంద జ్ఞాపకాలతో మునిగిపోయారు. ఒకప్పుడు తరగతి గదిలో క్రమశిక్షణ నేర్పిన విద్యార్థులు నేడు ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారస్తులుగా, పారిశ్రామికవేత్తలుగా, సమాజ సేవకులుగా, ప్రజాప్రతినిధులుగా సమాజంలో తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కదిలించిన ఘట్టం ఒకటే. ఆనాటి పాండురంగం సారు ఒక్క మాటతో సభ కొద్ది క్షణాల పాటు మోగబోయింది. ఆ రోజుల్లో మీ మంచి కోసమే మందలించాం, కొట్టాం, బాధ పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి అని అన్నారు. ఆ చెప్పగానే ఒక్కసారిగా నిశ్శబ్దమైంది సభా ప్రాంగణమంతా. విద్యాబుద్ధులు నేర్పిన గురువుల నోట నుంచి వచ్చిన ఆ వినయపూర్వక మాటలు విన్న శిష్యులు భావోద్వేగానికి లోనయ్యారు. కొందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు, మరికొందరి కళ్ళల్లో చిరునవ్వులు. కొందరి గురువులు పాదాలకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత ఉపాధ్యాయులు యువతకు తమ పూర్వ విద్యార్థుల జీవితాన్ని మార్చే సందేశం ఇచ్చారు. మేము వయోవృద్ధులమయ్యాం, కానీ మీరు అందరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. దైవచింతన మానకండి, తల్లిదండ్రులను ఎప్పుడు దూరం పెట్టకండి, కుటుంబ విలువలను కాపాడండి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండండి, మీ కుటుంబాన్ని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దండి అని అన్నారు. ఉదయాన్ని అతుక్కునే సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ పాఠశాల రోజులు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అప్పటి అల్లర్లు, శిక్షలు, స్నేహాలు, పరీక్ష భయం అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడాయి. ఆత్మీయ సమ్మేళనం కేవలం ఒక రీయూనియన్ మాత్రమే కాదు, గురు శిష్యుల అనుబంధం ఎప్పటికీ చెదరదని మరోసారి నిరూపించిన భావోద్వేగ క్షణం. గురువు ఇచ్చిన విద్య, తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు రెండూ ఉంటే జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగవచ్చని ఈ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. ఇలాంటి గురువులు ప్రతి విద్యార్థి జీవితంలో ఉండాలి. అలాంటి శిష్యులు ప్రతి గురువుకు దక్కాలి. మీ పాఠశాల రోజుల్లో మీకు ఇప్పటికీ గుర్తుండిపోయిన గురువు ఎవరు? కామెంట్లో తప్పకుండా తెలియజేస్తారు కాదు. ఇలాంటి హృదయానికి అత్తుకునే కథనాల కోసం పాలమూరు పోరడు జేసీఎల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మీరు జడ్చర్లలో ఎక్కడైనా గెట్ టుగెదర్ అయితే మా ఛానల్కి చెప్పండి. మీ సంతోషాలు, ఆనందాలు సమాజానికి చూపిస్తాను. నేను మీ జైపాల్. థ్యాంక్ యూ. మీతోటి అనుమతి తీసుకొని కూర్చున్నాను. ఎందుకంటే నా ఆరోగ్యము మీరు అన్నిటిగా భావించవద్దని కోరుతున్నాను. మీరు ఈ పాఠశాల విద్యార్థులు అయినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా 1951లో ఈ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నాను. నా అడ్మిషన్ నంబరు 725 నా అడ్మిషన్ నంబర్. అంటే దాదాపు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇదే పాఠశాలలో చదివినా. కాబట్టి మీరు ఈ పాఠశాలలో చదివిందంటే నేను ఏమనుకుంటా అంటే ఇది ఈ మన బాదేపల్లి హై స్కూల్ బాలులో అనేది కాదు, ఇది సరస్వతి నిలయం. ఇది
ఇది సరస్వతి నిలయం. ఎందుకంటే మీరు సరస్వతి యొక్క పుత్రులాగా భావిస్తాను నేను. ఎందుకంటే ఇంకోటి, మీరు చాలా మంది ఈ బ్యాచ్ వాళ్ళంతా కూడా ఉపాధ్యాయులుగా సమాజానికి ఉపాధ్యాయులుగా మీరందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ఈ ఈ వృత్తి అనేది రావడం అనేది మనకు భగవంతుడు ఇచ్చిన కోరికది. కాబట్టి ఆయన ఏ ఇష్టం వచ్చే ఆ యొక్క రూపంలో మనకు ఉద్యోగం ఇస్తాడు. అందులో మీ కాలంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదు కాబట్టి మీరు సాఫ్ట్వేర్ కాలేరు. కాబట్టి మీరు ఉపాధ్యాయులకు నేను ప్రత్యేకంగా మీకు అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఉపాధ్యాయులుగా మరి హెడ్ మాస్టర్స్ గా ఇక్కడ పరిచయం చేసుకున్నారు. సమాజంలో ఏ సేవ చేసినా ఉపాధ్యాయ యొక్క సేవ చాలా గొప్పది. కానీ ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు మానసికంగా అభివృద్ధి చెందే యొక్క కోరిక కలిగిన వాడు. కాబట్టి ఇంకోటి, నేను ఈ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేసిన, మరి ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేసుకున్నాను. ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే దయచేసి నన్ను వేరేగా భావించవద్దు. ఆ కాలంలో ఉండే హెడ్ మాస్టర్లంతా కూడా నాకు ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పిల్లలు బయట ఉంటే ఉపాధ్యాయులు బయట ఉంటారు. కాబట్టి పిల్లలు లోపల పోవాలి అనే హెడ్ మాస్టర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి మిమ్మల్ని స్ట్రిక్ట్ గా క్లాస్ లో ఉండేటప్పుడు ప్రయత్నం చేసిన ఎవరికైనా మనసు పంపించినట్లయితే దయచేసి మీరు అన్యతగా భావించవద్దు. అది హెడ్ మాస్టర్ యొక్క ఆర్డర్. కాబట్టి నేను ఆ మాదిరిగా పనిచేసిన ఆర్ గోపాలరావు, పరశువతి లింగం సారు, బి కృష్ణ సారు, నరసింహారెడ్డి సారు, శంకర్ రెడ్డి సారు, వీళ్ళంతా కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చినారు. కాబట్టి నేను ఉద్యోగం చేయగలిగిన. దాంట్లో మా ఉపాధ్యాయ సోదరులు కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చినారు. వారి యొక్క కోఆపరేషన్ లేకుంటే నేను ఉద్యోగం చేయడం అనేది కష్టంగా అనిపించేది. అందుకొరికే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మిమ్మల్ని, మీ తల్లిదండ్రుల్ని, మరి మా ఉపాధ్యాయ సోదరుల్ని, మరి హెడ్ మాస్టర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని పడుకుంటా. మరి మీకు ఆ విషయం తెలియదు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉపాధ్యాయుల యొక్క సహకారము, హెడ్ మాస్టర్స్ యొక్క సహకారము, మరి విద్యార్థుల యొక్క సహకారం, వారి తల్లిదండ్రుల సహకారం లేకుంటే నేను ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టంగా అనిపించింది. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే మీ యొక్క కోఆపరేషనే చాలా ముఖ్యమైంది. ఆ కాలంలో మనకు కాంపౌండ్ కూడా లేదు. కానీ విజిల్ కొడితేనే మీరంతా కూడా డిసిప్లైన్ లో క్లాసులో పరిగెత్తేవాళ్ళు. ఒకవేళ ఇబ్బంది కలిగించినట్లయితే దయచేసి వేరేగా భావించవద్దు అని విద్యార్థులందరికీ కూడా మరొకసారి కోరుతున్నా. ఎవరికైనా ఎవరైనా ఇబ్బంది కలిగించినా, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మా లక్ష్మీదేవి టీచర్ చెప్పినటువంటివన్నీ కూడా అక్షర సత్యాలు. భక్తిని పెంపొందించుకోమని ఇప్పుడు సోదరు చెప్పినటువంటి మాటలు
మీ పిల్లల పట్ల మీ బాధ్యత మొదలయ్యి కూడా మీ పిల్లలు కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితిలో ఇప్పుడు మీకేవో సూక్తులు చెప్పడం ప్రవచనాలు చెప్పడం అదంతా ఇప్పుడు అంత అవసరమని నేను అనుకోను. అయితే మీరు ఆర్థికంగా కుటుంబపరంగా అభివృద్ధి చెంది ఉన్నారు. ఇందాక మన సోదరి గారు ఏం చెప్పారంటే తల్లిదండ్రుల బాధ్యతల గురించి చెప్పారు. ఎందుకంటే ఈరోజు మీరు ఎలా ఉంటారో రేపు మీ పిల్లలు అలా ఉంటారు. పిల్లలకు తండ్రి రోల్ మోడల్. మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎట్లా ఇప్పుడు ప్రవర్తిస్తే, మీరు వాళ్ళని ఏ విధంగా ఆదరిస్తే రేపు మీకు అదే లభిస్తుంది. ఎందుకంటే రేపు నీవు అలా చూసావా, ఈరోజు నన్ను ఇలా అంటున్నావు అనే మాట రాకుండా మీరు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే స్మరణ చేయాలి. మీ కష్టాలన్నీ తీరిపోతున్నాయి. భగవంతుడు ఎప్పుడు మీకు సహాయకారిగా ఉంటుంది. ఇది లేదు ఇది ఉన్నది అని అనకుండా మీకు ఎల్ల కాలము దేవుడు సహాయపడుతూనే ఉంటాడు. మీరు అభివృద్ధి చెందుతూనే ఉంటారు. మీది మీకు తెలియదు కానీ దేవుడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి అటువంటి దేవుడికి మనం మరవకూడదు. తల్లిదండ్రులు కూడా మన దేవుళ్ళతో సమానము. కొంతమంది తల్లిదండ్రులకు కేర్లు చేసి, నాకైతే ఒక విషయం తెలుసు. ఒక కొడుకు తల్లిని ఏం చేసిండు, బస్ ఎక్కించుడు, దూరం ఎక్కించి టికెట్ ఇప్పించలేదు. ఆ తల్లి ఎక్కడ పోయిందో తెలియదు, మనవాడు ఇంట్రెస్ట్ తీసుకోలేదు, ఆమె ఏమైనా కూడా తెలియదు. ఇటువంటి కొడుకులు కొంతమంది ఉన్నారు. కొంతమంది తల్లులకు తీసుకుపోయి దేవాలయం దగ్గర వచ్చి మళ్ళీ నేను వస్తా అని చెప్పి ఇంటికి పోయి మళ్ళీ ఆ తల్లిని పలకరించడానికే రాలేదు. అటువంటి స్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పిల్లలు ఉండకూడదు ఎప్పుడు తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రులు మీకు కన్నారు, పెంచిండ్రు, పెద్ద చేసిండ్రు, చదివించిండ్రు, నానా కష్టాలు పడి మీకు అభివృద్ధి చెందేట్లాగా చేసిండ్రు. అటువంటి తల్లిదండ్రులకు మరవకుండా వాళ్ళ సేవ చేయడం గొప్ప విషయము. ఇంకా తర్వాత చేయాలి కూడా మీ ధర్మము. ఇంకొకటి ఏంటంటే ఎల్లకాలం మాత్రం దేవునికి మరవకూడదు. ఇతరుల కీడును ఎంచకూడదు. ఇతరులకు మేలు చేసే పనులే చేయాలి. అయితే దానివల్ల మీకు ఎల్లకాలం అభివృద్ధి జరుగుతూనే ఉంటుంటుంది. మీరు చాలా రాంగ్ పై లోకాలకు పోవడానికి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అందుకు కారణం మీరు ఎల్లకాలము భగవంతునికి ధ్యానం చేయండి. తర్వాత మీ జీవితంలో అభివృద్ధి పొంది, ఇంకొకటి మీరంతా ఈ స్థితికి వచ్చిందంటే అప్పుడు ఆనాడు పిల్లలు, ఈనాడేమో పెద్దలు, తాతలు ఐదు అది చాలా సంతోషం, చాలా సంతోషం. మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, చాలా ఆనందపడతా. నాకు చాలా సంతోషం, నా పిల్లలు ఐదు కదా అని. మీరందరూ కూడా నా పిల్లలే. నేను క్లాసులు చెప్పకపోని మనకు 88 బ్యాచ్, 1988 బ్యాచ్, ఇప్పుడు జరుగుతున్న 2026 బ్యాచ్ ఇయర్. అయితే 38 ఇయర్స్ మన స్నేహము, మా మిత్రులది మీకంత స్నేహం అంతా ఇంచుమించు 38 సంవత్సరాలు. అయితే 4 దశాబ్దాలకు దగ్గరగా వస్తుంది. 6 దశాబ్దాల నుండి ఇంచుమించు మీ ఏజ్ 55 ఇయర్స్ అబవ్ ఉంటుంది. అదే మీ పిల్లలకు కూడా బాగుపరచడానికి వాళ్ళకు కూడా భక్తిని ఏర్పాటు చేయండి. వాళ్ళ లోపల భక్తి చేరాలి. మీరు ఎప్పుడు చేసుకుంటుంటే మీ పిల్లలు కూడా అదే విధంగా వస్తుంటారు. కాబట్టి మీరు భక్తులు కావాలి, మీ పిల్లలు భక్తులు కావాలి. పిల్లలు కెమెరా కింద కట్టు. క్లోజ్ తీసుకుంటాం.